రాకాలోకంకి స్వాగతం. పాకిస్తాన్లో ఫిబ్రవరి 5 చాలా ప్రముఖమైనటువంటి రోజు. ఎందుకు? పాకిస్తాన్కి ఆ రోజు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాదు, పాకిస్తాన్కి రాజ్యాంగం రాసుకున్నటువంటి రోజు కాదు, పాకిస్తాన్ యొక్క జాతిపితగా భావించేటటువంటి జిన్నా పుట్టిన రోజో లేకపోతే యాయా ఖానో అయూబ్ ఖానో పుట్టినటువంటి రోజో కాదు. పాకిస్తాన్కి ఫిబ్రవరి 5 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కశ్మీర్ని భారతదేశం నుంచి లాగేసుకుని మొత్తము కశ్మీర్ని గుప్పిట్లో పెట్టుకుని మింగేయాలన్నటువంటి పాకిస్తాన్ ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నానికి ప్రతీకగా కశ్మీర్ సాలిడారిటీ డే అని ప్రతి ఫిబ్రవరి 5న పాకిస్తాన్లో జరుపుకుంటారు. ఈ సందర్భంగా మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి మతతత్వవాద శక్తులు, ఉగ్రవాద శక్తులు, జమాతుద్దావా, జైషే మొహమ్మద్, లష్కరే తోయబా, అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ వంటి సంస్థలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు, స్లోగన్ షౌటింగ్ ఇదంతా కూడా జరుగుతుంది. కశ్మీర్ని పాకిస్తాన్ గుప్పెట్లోకి తీసుకోవడం కోసం, భారతదేశం నుంచి కశ్మీర్ని విడగొట్టి తమలో కలిపేసుకోవడం కోసము ఈ కశ్మీర్ సాలిడారిటీ డేని జరుపుకుంటారు. పైకి పాకిస్తాన్ ఏం చెప్తుందంటే, కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మానవ హక్కులు హరించి వేయబడుతున్నాయి, వాళ్ళ మీద కనీవిని ఎరుగని అత్యాచారాలు జరుగుతున్నాయి, కశ్మీర్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, ఈ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి కశ్మీరీ ప్రజల కోసము మేము వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పి ఈ కశ్మీర్ సాలిడారిటీ డేని ఫిబ్రవరి 5న జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 5 పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ సాలిడారిటీ డే జరిగింది. కానీ పాకిస్తాన్ గుప్పెట్లో ఇప్పటికే పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ భాగము, అదేవిధంగా గిల్గిట్ బల్తిస్తాన్ అని వేరే ప్రాంతంగా పెట్టినటువంటి భాగం, ఈ రెండు చోట్ల కశ్మీర్ సాలిడారిటీ డే ఎలా జరిగింది? ఈ రెండు ప్రాంతాల్లో ఇటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంటే మీర్పూర్, ముజఫరాబాద్, ఈ రెండు ప్రాంతాలు, ఈ రెండు డివిజన్లు కలిపి ఏర్పాటైనటువంటి భాగము, అదేవిధంగా గిల్గిట్ బల్తిస్తాన్, గిల్గిట్లో ఉన్నటువంటి 6-7 ప్రాంతాలు, చిలాస్, ఖిజర్, దాయమర్, ఇటువంటివన్నీ కలిపి గిల్గిట్ బల్తిస్తాన్, వీటన్నిటిని కలిపి ఏర్పాటైనటువంటి హుంజా, నాగర్, ఇవన్నీ కలిపి గిల్గిట్ బల్తిస్తాన్. ఈ రెండు చోట్ల గత నెల రోజులకు పైబడి ప్రజలు రోడ్లెక్కి ఉన్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. మాకు కనీసము తినడానికి గోధుమలు ఇవ్వాలి అని చెప్పి, మా రేషన్ని కట్ చేయకూడదు, మాకు అన్నం పెట్టండి, మేము ఆకలితో చచ్చిపోతున్నామని చెప్పి ప్రజలు రోడ్డెక్కారు. చైనా నుంచి వచ్చేటటువంటి వాహనాల్ని, పాకిస్తాన్ మిలిటరీకి చెందినటువంటి వాహనాల్ని రానివ్వకుండా ఎక్కడికక్కడ ప్రజలు రాస్తా రోకో చేస్తున్నారు. మా కనీస హక్కుల్ని కాపాడాలి, మాకు ఆసుపత్రులు కావాలి, స్కూళ్ళు కావాలి, మా పక్కన ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, భారతదేశంతో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది, రోడ్లు వేస్తున్నారు, విద్యుత్ వచ్చింది, రకరకాల సదుపాయాలు వచ్చాయి, కానీ మాకు మాత్రము కనీస సదుపాయాలు లేవు, మా నిర్ణయాలు మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మా పనులు మాకు కావలసినవి మేము పొందలేకపోతున్నాం, ఏది కావాలన్నా ఇస్లామాబాద్ని అడగాల్సి వస్తుంది, పేరుకే మేము ఆజాద్ కశ్మీర్, పేరుకే గిల్గిట్ బల్టిస్తాన్ ఒక వేరే ప్రాంతము, కానీ దీనిని పాకిస్తాన్ తన ఇనుప బూటు కింద నొక్కి పెడుతోందని చెప్పి అక్కడ ప్రజలు నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈసారి గిల్గిట్ బల్టిస్తాన్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఒక్క చోట కూడా జమ్మూ కాశ్మీర్ సాలిడారిటీ డే జరగలేదు. అంతేకాదు, చాలా చోట్ల ఉన్నటువంటి ప్రజలు మా నిర్ణయాలు మేము తీసుకునే అధికారం మాకు ఇవ్వాలి, పాకిస్తాన్ సైన్యం ఎక్కడ పడితే అక్కడ స్థావరాలను పెట్టేసేసి మా భూమిని ఆక్రమించేసుకుంటోంది, దీనిని అరికట్టాలని చెప్పి ప్రజలు రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నారు. ఈసారి కశ్మీర్ సాలిడారిటీ డేకి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో కానీ, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కానీ, గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించిన ఒక్క వార్త కూడా రాకుండా పాకిస్తానీ మిలిటరీ మీడియాను నియంత్రించింది, శాసించింది, ఒక్క వార్త బయటకు రానివ్వలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. తమాషా ఏంటంటే, విదేశాలలో గిల్గిట్ బల్టిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి వాళ్ళు విదేశాలలో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఉదాహరణకి లండన్లో ఈ మీర్పూర్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు
పాకిస్తాన్ ఆజాద్ కశ్మీర్ అనేటటువంటి మీర్పూర్ ముజఫరాబాద్ భాగాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, గిల్గిట్ బల్టిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు. వీళ్ళు యూరోప్లో ఒక ఎగ్జైల్ గవర్నమెంట్ అంటే ఒక ప్రతీకాత్మకంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిల్గిట్ బల్టిస్తాన్ స్వతంత్రాన్ని ప్రకటించాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నారు. మాకు స్వతంత్రం ఇచ్చేయండి, మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి, పాకిస్తాన్ నుంచి మమ్మల్ని వేరు చేసేయండి అని చెప్పి వాళ్ళు కుదిరితే భారతదేశంతో కలపండి, లేకపోతే పాకిస్తాన్ యొక్క నియంత్రణను పూర్తిగా తగ్గించండి అని వాళ్ళు అమ్జద్ అయూబ్ మీర్జా అని చెప్పి యూరోప్లో ముఖ్యంగా స్కాట్లాండ్లో ఒక పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యాక్టివిస్ట్ ఉన్నారు. ఆయన ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు పాకిస్తాన్ హైకమిషన్ ముందు నిలబడి ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. మమ్మల్ని మా మానాన వదిలేయండి, మిగతా కశ్మీర్తో మమ్మల్ని కలవనివ్వండి, మిగతా జమ్మూ కాశ్మీర్తో అఖండ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండనివ్వండి అని చెప్పి ఆయన పోరాటం చేశారు. అదేవిధంగా బల్టిస్తాన్కి చెంది అమెరికాలో ఉంటున్నటువంటి సెంగ్ హస్నాన్ సెరింగ్ నాయకత్వంలో కూడాను పెద్ద ఎత్తున అమెరికాలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. పాకిస్తాన్ ఏ రకంగా ఆక్రమిత కశ్మీర్ని, అదేవిధంగా ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్లో వ్యవహరిస్తోంది, కనీస మానవ హక్కుల్ని హరిస్తుందో చెప్పేటటువంటి కార్యక్రమాలు జరిగాయి. యూరోప్ అంతా ఈ కార్యక్రమాలు జరిగాయి. మొత్తం మీద ఈసారి ఫిబ్రవరి 5 నాడు కశ్మీర్ సాలిడారిటీ పేరిట సెంటిమెంట్ని రైజ్ చేద్దామన్నటువంటి పాకిస్తాన్ ప్రయత్నము పూర్తిగా బొక్కబోర్లా పడింది. ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు, ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్లోని ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నారు. ఇది ఈసారి కశ్మీర్ సాలిడారిటీ డే యొక్క వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.